పలానా వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు పడి హుండీలు ఎత్తుకపోయినరు. పలానా ఊళ్ళే హనుమాన్ టెంపుల్లో చోరీ. ఇంకో తన అమ్మవారి నగలు ఎత్తుకెళ్లిన దొంగలు. అద్దం రాత్రి గుల్లెకు జొర్రి హుండీని ఊడ్చిన దొంగన్నలు. అమ్మవారికి పూజలు చేసి మరి చోరికి పాల్పడిన పనిమంతులు. ఇగో గిసొంటి గుళ్ళను దోసుకునేటోళ్ళ ముచ్చట్లు బొచ్చడు చూసినాం. అవన్నీ ఒగెత్తు, ఇప్పుడు చూడబోయేది ఒగెత్తు. అంత పెద్ద గుడి మరి. గుడిలా ప్రదక్షిణలు చేస్తుండేమో అనుకునేరు. హుండీలు ఏడున్నాయో ఎంకలాడుతున్నాడు. సీదా గర్భగుడిలో జొర్రుదామని చూస్తే తలుపులు రాలే. గుడి చుట్టూ తిరిగి గిడ హుండీ గానస్తే పొతం పెట్టిండు. పైసలన్నీ సంచిలేసుకుని ఆడికెళ్ళి కదిలిండు. ఇక ప్రసాదాల కౌంటర్ కాడికొస్తే ఆడేం ఎక్కువ పరదలు పడలే. అట్లనే ఓ బీర్వాసుత వలగొట్టినా హుత్తదే అయింది. ఇక ఫాయిదా లేదనుకొని వెళ్ళిపోయిండు. ఇది బాసరా సరస్వతమ్మ గుడిలా దత్తాత్రేయ స్వామి హుండీలకెళ్ళి 20,000 దాకా ఉడిసిండట. హగో సెక్యూరిటీ గార్డుల పక్కకెళ్ళే వేయండు బాజాప్తా. అంత అయిపోయినాక అయ్యో దొంగలు పడ్డారని పోలీసులకు ఫోన్ కొడితే వచ్చి సీక్రెట్ కెమెరాలు చూసి పట్టుకునే పనులున్నారు. కొన్ని కెమెరాలు సుత వలగొట్టిండట దొరకద్దని. చల్, ఎక్కడెక్కడి నుంచో భక్తులొచ్చే బాసర టెంపుల్ కు సెక్యూరిటీ గింత అధ్వానం ఉంటదా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఊరోళ్ళంతా లొల్లి పెట్టే వరకు 6 హోం గార్డులను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసిర్రు ఆఫీసర్లు. వెంటనే రెగ్యులర్ ఈవోని ఇక్కడ నియమించాలని చెప్పి మేము గ్రామస్తులు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులను కూడా ఇక్కడ అమ్మవారి సెక్యూరిటీ గార్డ్ గా నియమించాలని చెప్పి. సెక్యూరిటీ ఉండంగానే లోపలికి పోయిందంటే గింత బుగులు లేకుండా దోసుకుపోయిందంటే మహనోడు మామూలుడు కాదబ్బా.